రావయ్యారా, వచ్చావా? సార్ చెక్ వచ్చిందన్నారు, ఇస్తే వెళ్ళిపోతా. నీ చెక్కు నీకు ఇస్తా. హ్మ్. నాకు ఒక 50,000 చిల్లరిస్తే నీకు చెక్ ఇచ్చేస్తా. సార్ 50,000? అంత డబ్బు నేను ఎందుకు ఇవ్వాలి సార్? అంత డబ్బు ఏందయ్యా, చిల్లరిది. నేను లోన్కి సైన్ చేయాలి, ఎంక్వైరీ చేయించాలి, చెక్కు వచ్చేలా చేయాలి. నేను అడిగింది మాత్రం ఇవ్వను. సార్ నేను న్యాయంగా వెళ్ళాను, నాకు కష్టం విలువ తెలుసు. రూపాయి కూడబెట్టి మళ్ళీ తిరిగి కట్టేయాలి. పైసలు కట్టు ఎగ్గొట్టు నాకేంటయ్యా. సార్ పైసలు ఎగ్గొట్టేవాడిని అయితే మీరు అడిగినంత ఇచ్చేవాడిని. 50,000 ఇవ్వడం నా వల్ల కాదు సార్. నీ వల్ల కాదు అంటే నీకు అయినప్పుడే తీసుకో, అదే వదిలే. సార్ మీరు వెటకారంగా మాట్లాడకండి సార్. అయ్యా సార్, ఎటకారం అనుకోండి లేదా గొడ్డుకారం అనుకోండి, పైసలు ఇచ్చుకో, చెక్కు తీసుకో. సార్ ₹1 ఇవ్వకుండా నాకు రావాల్సిన చెక్కు నేను తీసుకుంటాను. అబ్బచ్చా, నువ్వు పైసలు ఇవ్వకపోయినా తీసుకుంటావు, నేను ఇచ్చుకుంటా. చూస్తా, ఇంకో 2 రోజులు చూస్తా. 50,000 ఇవ్వకపోతే చెక్కు రిటర్న్ పంపిస్తా. దాని తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా దమ్మిడి రాదు. అరే అసలు ఏమైందిరా? ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోవాలి, లోన్ అప్లై చేస్తే 50,000 లంచం అడిగారా. లోన్ శాంక్షన్ అయినా కూడా 50,000 ఇస్తే గానీ చెక్కు ఇవ్వనన్నాడు రా. ఓ సింతేనారా? దీనికారా ఎంత బాధపడేది? సరేరా, నీకు చెక్ వచ్చేలా చేస్తాను, కానీ నాకు 2,000 వరకు పార్టీ ఇవ్వాలి. సరేరా ఇస్తాను, కానీ చెక్కు వచ్చాకే ఇస్తాను. సరేరా, నువ్వు చెక్ గురించి వదిలేసాయి. హలో సార్. హలో, ఎవరు? సార్ నేను పంకజ్ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. మాకు లోన్ శాంక్షన్ అయిందన్నారు కదా సార్. అవును, అయింది. మీరు చెక్ ఇస్తే మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం సార్. అబ్బా, వాయిస్ ఎంత బాగుందంటే, అమ్మాయి ఎంత బాగుంటుందో. సరే సరే, నువ్వు ఒకసారి ఆఫీస్కి వచ్చేయి, మాట్లాడదాం మనం. అలాగే సార్. Yes. Yeah. Chick, chick, chick. Ching, chick, chick. Yes. Yeah. Chick, chick. అబ్బా, ఏముంది సార్ చెక్ అంటే, చెక్కు కోసం నేను 50,000 వరకు ఖర్చు చేశా. నువ్వు 50,000 ఇస్తే చెక్ ఇస్తా. సార్. ఆహా, 50,000 కాదు, అది కాకుండా నువ్వు ఏమి ఇచ్చినా తీసుకుంటా. అంటే సార్ అది నేను అలాంటి దాన్ని కాదు సార్. నేను అలాంటివాడిని కాదు, కానీ ఏదో అప్పుడప్పుడు
నా వల్ల కాదు సార్. సరే, నీ వల్ల కాదంటే వదిలే. ఏదో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పాను. ఆలోచించుకో. ఇంకొక రోజు లేట్ అయితే చెక్ రిటర్న్ పోతుంది. 50,000 ఇస్తావో 10 నిమిషాలు ఉంటావో నీ ఇష్టం. సరే సార్, ముందైతే చెక్ ఇవ్వండి. సరే, చెక్ తీసుకో, డోర్ తెచ్చుకో, బెడ్రూమ్ది. అరే మామ, ఏం చేశావో తెలియదు, ఇంటికి చెక్ వచ్చిందిరా. అవునా? అవునరా, ముందైతే ఇంటికి రారా, నువ్వు అడిగినట్టే పార్టీ చేసుకుందాం. సరేరా, వస్తున్నా. అరే చాలా థ్యాంక్స్ రా, ఈరోజు 2,000 వరకు పార్టీ మొత్తం నాదేరా. అరే, ఈరోజు మందుపాటి నాదిరా. ఆ 2,000 మాత్రం వేరే వాళ్ళకి ఇవ్వాలి. వేరే వాళ్ళక? వేరే వాళ్ళు ఎవర్రా? ఉన్నారు లేరా, నువ్వు అత్త మందు తాగు. చాలా థ్యాంక్స్ రా. 2 నెలల నుంచి చెప్పులు అరిగేలా తిరిగాన్రా. 50,000 కడితే గాని చెక్కు ఇవ్వనన్నాడు రా. కానీ నువ్వేమో నా ప్రాబ్లాన్ని 2,000తో సాల్వ్ అయ్యేలా చేశావురా. సరేలేరా, లేట్ అవుతుంది. ముందైతే త్వరగా మందు తాగు. 2,000 వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇక్కడనే రా ఉంటుంది అమ్మాయి. పంకజ్, అమ్మాయికి 2,000 ఇవ్వరా. సార్, ఇంకా ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ కాంట్రాక్టర్ రవిగాడే.